హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు నిండు నూరెల సావాసం ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, రాత్రిపూట బుజ్జమ్మని అంజు పాపలో ఉన్న ప్రచండ ఒంటరిగా బయట తీసుకువెళ్ళటం గురించి భాగి రాతోడితో అంటూ ఉంటుంది. నాకేదో తేడాగా ఉంది రాతోడు, లేకపోతే అంజు పాప అంత రాత్రిపూట బుజ్జమ్మని బయటికెందుకు తీసుకువెళ్ళాలని చూస్తుంది? ఇదే కాదు, ఇంతకు ముందు కూడా అంజు పాప ప్రవర్తనతో నాకు చాలా భయం వేసింది. ఏదో జరుగుతుంది. ఆ మనోహరి చంబ ఇద్దరు కలిసి ఇంట్లో మనకి తెలియకుండా ఏదో చేస్తున్నారు రాతోడు. అది మన దగ్గర మనకి తెలియకుండా దాస్తున్నారు కూడా. ఏమై ఉంటుందని బాగి రాతోడితో అంటూ ఉంటే, అప్పుడు రాతోడు కూడా అవును మిస్ అమ్మ, నాకు కూడా అదే అనుమానంగా ఉందని రాతోడు మిస్సమ్మతో అంటూ ఉంటే, అప్పుడు రాతోడు ఎందుకైనా మంచిది మనం ఒకసారి ఆశ్రమ స్వామీజీకి వెళ్ళి ఇంట్లో జరిగిందంతా చెప్దాం మిస్సమ్మ అని అంటూ ఉంటుంటే, మిస్సమ్మ కూడా నేను కూడా అదే అందాం అనుకున్నాను రాతోడు, ఎలాగైనా మనం ఆశ్రమానికి స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఇలాంటి విషయాలు జరుగుతున్నాయని స్వామీజీకి చెప్పి స్వామీజీ సలహా తీసుకొని వద్దామని అనుకుంటూ ఉంటారు. మరోవైపు మనోహరి, చంబ, అంజు పాపలో ఉన్న ప్రచండ ముగ్గురు కలిసి ఒక రూమ్లోకి వెళ్తారు. రాత్రిపూట బుజ్జమ్మ విషయంలో అంత జరిగినా కానీ మిస్సమ్మ ఎందుకని ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయిందని మనోహరి వాళ్ళతో అంటూ ఉంటే, అప్పుడు చంబ మాత్రం సార్ హెల్త్ బాగోలేదు కదా మేడం, అందుకనే సార్ హెల్త్ గురించి ఆలోచించి బాగి మేడం ఏమి మాట్లాడకుండా ఉండిపోయింది అనుకుంటా అని చంబ మనోహరితో అంటూ ఉంటే, అప్పుడు ప్రచండ కూడా అవును అది కూడా ఒక కారణమై ఉండొచ్చు అని అంటూ ఉంటారు. అప్పుడు వెంటనే మనోహరి ఏంటి కారణం అయ్యేది, ఏదో చేస్తాను బుజ్జమ్మకి, ఇప్పటికే నీకు 2 సార్లు ఛాన్స్ ఇచ్చాను, అయినా కానీ ఆ 2 ఛాన్సులు కూడా నువ్వు మిస్ చేసుకున్నావు, నువ్వు ఇంకా అసలు చేసేది ఏమీ లేదనుకుంటా కదా అని మనోహరి హేళనగా ప్రచండతో అంటూ ఉంటే, చంబ కూడా అవును నీకు ఎన్ని శక్తులున్నా ఎన్ని మంత్ర విద్యలు తెలిసినా ఏం లాభం, ఆ బుజ్జమ్మని నువ్వు ఏమీ చేయలేకపోతున్నావని ఉంటారు. మనోహరి చంబ మాటలకి ప్రచండకి చాలా కోపం వస్తుంది. ఏంటి చంబ, మనోహరి నా విద్యనే అనుమానిస్తున్నారా, నా శక్తులనే మీరు హెచ్చరిస్తున్నారా అని అంటూ ఉండేసరికి, నాకు నిజంగానే మీరు 2 అవకాశాలు ఇచ్చారు, కానీ మొదటి అవకాశంలో బుజ్జమ్మకి యాక్సిడెంట్ చేసే సమయంలో కరెక్ట్ సమయానికి బాగి వచ్చి బుజ్జమ్మని కాపాడుకుంది. నిన్న రాత్రిపూట కూడా ఒంటరిగా బుజ్జమ్మని బయటికి తీసుకువెళ్ళి బలి ఇద్దామనుకున్న సమయంలో అప్పుడు కూడా బాగిన వచ్చి బుజ్జమ్మని కాపాడుకుంది అని అంటూ ఉండేసరికి, అప్పుడు మనోహరి నీ మంత్ర విద్యలన్నీ కూడా ఆ బాగిపై ట్రై చేయొచ్చు కదా, ప్రతిసారి నీ ప్లాన్కి ఆ బాగినే కదా అడ్డం వస్తుందని అంటూ ఉండేసరికి, అప్పుడు ప్రచండ మనోహరి నా మంత్రశక్తులకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి, ఆ బుజ్జమ్మకి ఎలాగైతే దైవశక్తి తోడుగా ఉండి తనని ఎల్లవేళలా కాపాడుతుందో అలాగే నా మంత్రశక్తి కంటూ కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధిని మించి ఆ మంత్రశక్తులను నేను వాళ్ళపై ప్రయోగిస్తే ఆ మంత్రశక్తులు తిరిగి నాపైన అటాక్ చేస్తాయి అని అంటూ అప్పుడు నేను నా పరిధికి మించి ఆ మంత్రశక్తిని ప్రయోగిస్తే అవి నా మీదనే తిరగబాటు చేసి నా మంత్రశక్తులను నేను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది అని అంటూ ఉండేసరికి, తర్వాత చంబ వైపు చూస్తూ అంజులో పరకాయ ప్రవేశం చేసి కూడా నేను బుజ్జమ్మని ఏమి చేయలేకపోతున్నానని నన్ను మీరు అంటున్నారు కదా, ఏం చంబ ఇప్పుడు నీ శరీరంలోకి నేను పరకాయ ప్రవేశం చేసి నీ తలకాయని బద్దలు కొట్టమంటావా చెప్పు అని చంబతో అంటూ ఉండేసరికి చంబ భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు మనోహరి ప్రచండ అలా కాదు, ఈరోజు రాత్రికి ఎలాగైనా నువ్వు బుజ్జమ్మ సంగతి చూడాలి అని అంటూ ఉంటే, అప్పుడు ప్రచండ కూడా ఈరోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లో నేను బుజ్జమ్మని వదలను, ఎలాగైనా ఈసారి అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటానని ప్రచండ వాళ్ళిద్దరితో అంటూ ఉండేసరికి, అప్పుడు మనోహరి పదని తొందరగా మనం బయటికి వెళ్ళిపోవాలి, ఈ మధ్య అసలే అంజు పాప మనతోటి బాగా మాట్లాడుతుందని పిల్లలందరూ కూడా డౌట్ వచ్చేలాగా ఉంది, అందుకే వాళ్ళు ఎవరు చూడకుండా మనం జాగ్రత్తగా బయటికి వెళ్ళాలని ముగ్గురు కలిసి ఎవరు చూడకుండా బయటికి వస్తూ ఉంటారు. మరోవైపు బాగి రాతోడు ఇద్దరు కలిసి అమర్ దగ్గరికి వస్తారు. అమర్ దగ్గరికి వచ్చి టెంపుల్కి వెళ్ళాలని బాగి అమర్ సార్ని అడుగుతూ ఉంటే, అప్పుడు అమర్ ఎందుకు బాగి ఈ టైంలో గుడికి అని అంటూ ఉండేసరికి, రాతోడు మీ హెల్త్ గురించే సార్ అని అంటూ ఉంటాడు. వెంటనే అమర్ నా హెల్త్కి ఏమైంది, ఇప్పుడు బాగానే ఉంది కదా అంటే, బాగి మాత్రం ప్లీజ్ సార్ ఒకసారి వెళ్ళేసి వస్తామని అంటూ ఉంటుంది. అప్పుడు అమర్ పద బాగి, మరి నేను కూడా నీకు తోడుగా వస్తాను అని అంటూ ఉండేసరికి, రాతోడు ఎందుకు సార్, నేను మిస్సమ్మకి తోడుగా వెళ్తూనే ఉన్నాను, మీరు జాగ్రత్తగా రెస్ట్ తీసుకోండి సార్ అని చెప్తూ ఉంటే, అప్పుడు మిస్సమ్మ కూడా సార్ మేము గుడికి వెళ్ళి త్వరగా వచ్చేస్తాం, మీరు జాగ్రత్త, మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి, రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి
రాథోడ్ బాగి ఇద్దరు కలిసి ఇంటి నుంచి బయలుదేరతారు. మనోహరి చెంబ వాళ్ళు ఇదంతా కూడా గమనిస్తూ ఉంటారు తలుపు వెంపటి నిలబడి. బాగి రాథోడ్ ఇద్దరు కలిసి ఆశ్రమానికి వచ్చిన తర్వాత అప్పుడు ఆశ్రమంలో ఉన్న స్వామీజీ బాగి వైపు చూస్తూ, చెప్పు తల్లి, చాన్నాళ్ళ తర్వాత ఆశ్రమానికి వచ్చావు, ఏంటి నీ సమస్య అని బాగిని అడుగుతూ ఉండేసరికి అప్పుడు బాగి ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా స్వామీజీకి చెప్తూ ఉంటుంది. బుజ్జమ్మకి యాక్సిడెంట్ అయిన విషయం, బుజ్జమ్మని రాత్రి అంజుపాప ఒంటరిగా బయటికి తీసుకువెళ్ళాలనుకున్న విషయం, అంజుపాప హోంవర్క్ రాసేటప్పుడు పెన్నులు వాటంతటవే నోట్స్ మీద రాసుకొని అంజుపాప మాత్రం హ్యాపీగా కూర్చొని చేత్తో పండ్లు తినే విషయం అన్నీ కూడా ఒక్కొక్కటిగా బాగి స్వామీజీకి వివరిస్తూ ఉంటుంది. అదంతా విన్న స్వామీజీ ఒక్కసారిగా తన కళ్ళు మూసుకొని రుద్రాక్షమాలను చేతిలో పట్టుకొని మంత్రాలు చదువుతూ జరిగిన సన్నివేశాలన్నీ కూడా ఇంట్లోవి ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. వెంటనే ఒక్కసారిగా తన రెండు కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న బాగిని రాథోడ్ని బాగా టెన్షన్తో ఇద్దరి వైపు చూస్తూ ఉంటాడు. అలా చూస్తున్న స్వామీజీని బాగి రాథోడ్, ఏమైంది స్వామీజీ, ఎందుకు మీరంతలా టెన్షన్ పడుతున్నారు? మా ఇంట్లో నిజంగానే ఏమైనా దుష్టశక్తులు ఉన్నాయా? దాని నుంచి పిల్లలకి ఏమైనా ప్రమాదం ఉందా? చెప్పండి స్వామీజీ అని బాగి స్వామీజీని అడుగుతూ ఉంటే అప్పుడు స్వామీజీ, అవును తల్లి, మీ ఇంట్లో పెద్ద దుష్టశక్తే ఉంది. అది చాలా శక్తులు కలిగి ఉన్నది. అందువలనే మీ ఇంట్లో ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి తల్లి. పిల్లల విషయంలో ఇలాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పడంతో రాథోడ్ బాగి ఇద్దరు కూడా ఒక్కసారి షాకే స్వామీజీ వైపు చూస్తూ ఉంటారు. అప్పుడు బాగి, స్వామీజీ, ఈ సమస్యకి పరిష్కారం అంటూ ఏమీ లేదా? ఎలాగైనా ఇలాంటి సమస్యని మనం ఎలా పరిష్కరించాలి అని బాగి స్వామీజీని అడుగుతూ ఉంటుంది. తర్వాత ఇంటి దగ్గర బాల్కనీలో చిత్రగుప్తుల వారు ఒక్కసారిగా ప్రత్యక్షమే. మా ప్రభుల వారు మాకు ఒక పని అప్పగించినందువలన మేము ఆ పని పూర్తి చేసుకొని మరలా ఇచ్చటికి వచ్చామని అనుకుంటూ ఉంటాడు. ఎలాగైనా బుజ్జమ్మ చేత ఆ రుద్రాక్షమాలను తాకించి తను కోల్పోయిన పూర్వశక్తుల్ని బుజ్జమ్మకి అందేటట్లు చేయాలి. అప్పటిదాకా నేను ఇక్కడి నుంచి వెళ్ళనని అంటూ ఉంటాడు. ఇంతకీ బుజ్జమ్మ ఏం చేస్తుందో అని వెతుకుతూ ఉండగా బుజ్జమ్మ కిచెన్లో టీ పెడుతూ ఉంటుంది. ఆనంద్, ఆకాష్ బుజ్జమ్మ దగ్గరకు వచ్చి, ఏంటి బుజ్జమ్మ, ఏం చేస్తున్నావు నువ్వు కిచెన్లో అని అంటూ ఉండేసరికి అప్పుడు బుజ్జమ్మ, అమ్మ వాళ్ళు గుడికి వెళ్ళారు కదా, అందుకే నాన్న కోసం నేను కాఫీ తయారు చేస్తున్నానని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఆనంద్, ఆకాష్, ఏంటి బుజ్జమ్మ, నీకు టీ పెట్టడం కూడా వచ్చా అని అడుగుతూ ఉండేసరికి, వచ్చా అన్నయ్యలు, నేను అమ్మ పెడుతుంటే చూసి నేర్చుకున్నాను అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలన్నీ కూడా చిత్రగుప్తుల వారు విని, అందరికీ అన్నం పెట్టే చెయ్యి కదమ్మా, నీకు రానిదంటూ ఏమీ ఉంటుందిలే అని తన మనసులో అనుకొని బుజ్జమ్మ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఎలాగైనా బాలికకి తన శక్తులు రావాలంటే రుద్రాక్షమాలను తాకమని నేను ఎలాగైనా బాలికకు చెప్పాలి అని చిత్రగుప్తుల వారు బాలిక అని పిలుస్తూ ఉంటారు. అప్పుడు బుజ్జమ్మ, అన్నయ్యలు మీరు వెళ్ళండి, నేను కాఫీ తీసుకొని వస్తానని చెప్పడంతో ఆనంద్, ఆకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చిత్రగుప్తుల వారు బుజ్జమ్మని ఎంత పిలిచినా కానీ పలకపోవటం చేత అప్పుడు చిత్రగుప్తుల వారు, బాలికకి నా గొంతు వినపడదు కదా, ఎలాగైనా పూర్వశక్తులు రుద్రాక్షమాలను తాకితే వస్తాయని బుజ్జమ్మకి తెలిసేలా చెయ్యాలని అక్కడే ఒక క్లాత్ ఉంటే ఆ క్లాత్ మీద తన మంత్రశక్తితో అక్షరాలన్నీ కూడా బుజ్జమ్మకి కనిపించేలా అంజుపాప శరీరంలో ప్రచండ పరకాయ ప్రవేశం చేశాడు. నువ్వు నీ శక్తుల్ని తిరిగి పొందాలంటే రుద్రాక్షమాలను తప్పక తాకాలి బాలిక అని ఆ అక్షరాలన్నీ కూడా బుజ్జమ్మ చదివేలాగా అక్కడ క్లాత్ మీద రాస్తాడు. వెంటనే అది గమనించిన అంజుపాపలో ఉన్న ప్రచండ అది గమనించి వెంటనే ఏదో దైవశక్తి బుజ్జమ్మకి మళ్ళీ సహాయం చేస్తుందని బుజ్జమ్మ ఆ అక్షరాలని చూడకుండా తన మంత్రశక్తితో ఆ అక్షరాలన్నింటినీ కూడా మాయం చేసేస్తుంది. తర్వాత బుజ్జమ్మ దగ్గరికి వచ్చి, బుజ్జమ్మ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, నేను నాన్న కోసం కాఫీ పెడుతున్నాను అక్క అని అంటూ ఉంటాడు. నాన్నకి కాఫీ ఇవ్వాలంటే ఫస్ట్ డాడీ లేచాడో లేదో చూడాలి కదా బుజ్జమ్మ, ఫస్ట్ నువ్వు వెళ్ళి నాన్న లేచాడో లేదో వెళ్ళి చూసేసిరా అని అంజుపాప కావాలని అక్కడి నుంచి బుజ్జమ్మని పంపించేస్తుంది. తర్వాత అంజుపాప కోపంగా, నువ్వెవరో నాకు తెలియదు, నీ స్వరం కూడా నాకు వినిపించట్లేదు, కానీ నేనున్నంత వరకు బుజ్జమ్మ తన పూర్వశక్తుల్ని పొందే ప్రయత్నాన్ని చెయ్యనివ్వను. ఇకనైనా నువ్వు నీ ప్రయత్నాలన్నీ కూడా మానుకో, నేనుండగా బుజ్జమ్మకి ఎలాంటి శక్తులు రావు అని ప్రచండ కోపంగా చిత్రగుప్తుల వారితో అంటూ ఉంటాడు. మరోవైపు బుజ్జమ్మ డాడీ లేచాడా లేదని వెళ్ళి చెక్ చేసి, డాడీ లేచాడక్క అని కిచెన్లోకి వచ్చి చెప్పేసరికి కిచెన్లో అంజుపాప బుజ్జమ్మకి కనిపించదు. వెంటనే అక్క ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనుకుంటూ, ఈరోజు నేను కాఫీ చాలా బాగా పెట్టాను, డాడీకి ఖచ్చితంగా నచ్చుతుందని బుజ్జమ్మ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి ఆశ్రమానికి వెళ్ళిన బాగి రాథోడ్కి స్వామీజీ ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? ఆ దుష్టశక్తిని ఇంటి నుంచి తరిమి కొట్టడానికి స్వామీజీ ఎలాంటి పరిష్కారం చెబుతారని చిత్రగుప్తుల వారు బుజ్జమ్మ మహాశివుని రుద్రాక్షమాల తాకి పూర్వశక్తులు పొందేలా ఎలా ప్రయత్నం చేసి
బుజ్జమ్మ తాకేలా బుజ్జమ్మ తన పూర్వశక్తులతో ఇంట్లో ఉన్న ప్రచండని, అంజు శరీరంలో పరకాయ ప్రవేశం చేసిన ప్రచండాన్ని ఎలా తరిమి కొడతాడు అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.